హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రీక్స్. ఎలా ఉన్నారు అందరూ? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా షాపింగ్కి వెళ్ళిపోయాము. ఎన్ని రోజులు నుండి అడుగుతున్నాను మా హస్బెండ్ని. ఇంకా ఫైనల్గా అయితే ఈ రోజు నీకు కావాల్సినవి తీసుకో అని చెప్పి ఇంకా షాపింగ్కి తీసుకొని వెళ్ళాడు. షాపింగ్ పని అయిపోయాక ఇంకా మార్కెట్కి వెళ్ళాము కూరగాయలు తీసుకుందామని. ఇంకా పనిలో పానీపూరి చేద్దాం అనుకున్నాను. ఇంకా దానికోసమని బఠానీ అవన్నీ తీసుకున్నాను. ఇక్కడ మా సింబాగాడికి బోన్ తెచ్చి 1 మంత్ పైన అయిపోయింది. బాగా గ్యాప్ పడేసరికి షేక్ హ్యాండ్ ఇవ్వరు అన్నా కానీ నా మాట వినట్లేదు. దౌర్జన్యం చేస్తున్నాడు నా మీద. ఇంతకు ముందు వాడికి బోన్ అయిపోతుంది అన్నప్పుడు తెచ్చి పెట్టేవాళ్ళం ఇంట్లో. అలా ఇవ్వకూడదు అనేసరికి డాక్టర్ ఇంకా 1 మంత్కి ఒకసారి అలా తెచ్చేస్తున్నాము. ఇంకా మన తోట గారు వచ్చేసారు. ఇంకా ఇంటికి వచ్చాక అన్నం వండుదామని చెప్పి పప్పులోకి ఈ పనగంట ఆకుకూర బాగుంటది అనేసరికి తీసుకున్నా. ఎప్పుడు ఇంట్లో వండలేదు. బయట ఏమో లైట్ గా చినుకులు పడుతున్నాయి, చల్లగా ఉంది కదా అని ఇక్కడ కూర్చొని ఒలుస్తుంటే వీడొచ్చి అవన్నీ లాగుతున్నాడు. నేనేం చేస్తున్నా అంటే మొత్తం ఒలిచి పక్కన పెడతంటే ఆ గిన్నెలో మొత్తం తీసి కింద వేసేస్తున్నాడు ఒలిచినవి అన్ని. అటు పెట్టానని చెప్పి అటు వచ్చాడని ఇటు పెడితే చూస్తున్నాడు ఎక్కడ పెట్టానని వెతుకుతున్నాడు. ఇంకా మళ్ళీ స్లోగా వస్తున్నాడు ఇటు పక్క. వదిలేరా, నీకు అన్నం తినడానికి నీకే లేట్ అవుతుంది అంటే అసలు వినట్లేదు మాట. ఇంకా వీడు వినేలాగా లేడులే అని ఇంకా ఒలిచేసిన ఆకులన్నీ అక్కడ పక్కన పడేసిన వేస్ట్ ఉంటది కదా వాడికి ఇస్తే ఇంకా వాటితో ఆడుకుంటున్నాడు. వీడి చేసే పని కాక ఇంకా నాకు ఎక్స్ట్రా పని పెట్టడానికి వాడిని తీసుకొని వచ్చాడు. సింబగాడిని తీసుకొని వచ్చి మళ్ళీ అవి వాడికి ఇవ్వు అని అడుగుతున్నాడు. నువ్వే ఇవ్వు అంటే మాత్రం సైలెంట్ వాళ్ళ పెద్దనాన్నేమో పట్టించుకుంటాడు. కాకపోతే వీడు ఉండాలి కదా వాళ్ళ పెద్దనాన్న దగ్గర. నా వెనక వస్తాడు తోకలాగా. ఇంక ఇక్కడ కిచెన్ లో అప్పడాలు ఫ్రై చేస్తుంటే కూడా వచ్చి నుంచున్నాడు. ఈ మధ్య కొంచెం వీడు నుంచోవటం నడవటం ఎక్కువైపోయేసరికి అక్కడ పెట్టాలంటే భయం వస్తుంది. అప్పడాల ప్లేట్ కింద పడైపోయాడు. ఇందాక నేను పక్కకు నెట్టా అని చెప్పి వచ్చి నన్ను పట్టుకొని నుంచున్నాడు. ఇస్తావా ఇవ్వవా అని చెప్పి. ఇప్పుడు ఆ ప్లేట్ వాడికి ఇస్తే మొత్తం నలిపేస్తాడు. వాడు తినటం తక్కువ, దాన్ని నలిపేయటం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ పెద్దనాన్నేమో ఫస్ట్ నువ్వు తిను, నేను వాడిని ఆడిపిస్తూ ఉంటా అంటే ఇద్దరం తిందాంలే వాడు ఏం చేస్తాడులే అని చెప్పి ఒక డైలాగ్ వేసాడు. తర్వాత ఇద్దరికి సినిమా చూపించాడు తినేటప్పుడు. ఇంకా మేము తినేటప్పుడు తినివ్వట్లేదని నేనేం చేశా అంటే నా ప్లేట్ లో పెట్టుకున్నాను కదా, ఫస్ట్ నేను తినకుండా వాడికి పెట్టేశాను. వాడు తింటే ఒక పని అయిపోతుంది కదా, ఇంకా వాడు ఆడుకుంటూ ఉంటాడు. వీడు వచ్చాడంటే ఇంటికి అన్ని రూమ్స్ గడేసేస్తాను నేను. లేకపోతే అబ్బాయి లోపలికి వెళ్ళి ఏం హైలైట్స్ చేస్తాడో కూడా అర్థం కావట్లేదు. ఈ మధ్య కొత్త చేస్తున్నాడు వీడు. చిన్నప్పుడు మా టోటో సైలెంట్ బుద్ధిమంతుడు అని చెప్పినందుకు ఇప్పుడు దానికి ఫుల్ ఆపోజిట్ నేను అని చెప్పి మాకు చూపిస్తున్నాడు. మొన్నటి వరకు అంటే ఎండాకాలం కాబట్టి తినంగానే లోపలికి తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళమే, ఏసీ వేస్తే పడుకుంటాడని. ఇప్పుడు అలా కాదని చెప్పి ఇంకా కూర్చోబెట్టి ఆడిపిస్తున్నాము. చల్లగానే ఉంది కానీ ఆడి ఆడి ఏ స్టేజ్ కి వచ్చాడంటే ఇంకా ఏడవటం స్టార్ట్ చేశాడు. నన్ను ఇంకా పడుకోనివ్వండి అని చెప్పి ఇంకా వెళ్ళి పాలు వేడి చేస్తుంటే కూడా వచ్చి ఏడుస్తున్నాడు. త్వరగా కానీ ఎంతసేపు అని. వాళ్ళ పెద్దనేమో మ్యాచ్ చూస్తున్నాడు పడుకొని. ఇంకా సైలెంట్ గా వెళ్ళి వాళ్ళ పెద్దనాన్న దగ్గర పడుకున్నాడు. ఇంకా రాక వచ్చాడు కదా, వాళ్ళ పెద్దనాన్న ఇంకా ముద్దులు పెట్టుకుంటున్నాడు వచ్చి పడుకున్నావా ఇక్కడ అని. పాలు తాగేసి ఇంకా 1/2 అవర్ అలా పడుకున్నాడు. ఇంకా నైట్ అయిపోతుందిలే, మళ్ళీ లేట్ అయిపోతుంది, వర్షం పడేలాగా ఉంది కదా అని ఇంకా తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర వదిలి పెడుతున్నాము. నేను డ్రైవ్ చేస్తున్నా కదా, ఇంకా పైన ఎక్కి వస్తున్నాడు. ఇంటికి వెళ్తుంటే వాడికి ఎంత బాధో, నన్ను ఎందుకు తీసుకొస్తున్నారు ఇంటికి అంటాడు. ఎల్లరా పైకి అంటే వదిలిపెడుతుంటే వెళ్ళడు, మళ్ళీ వస్తా అని గట్టిగా పట్టుకుంటాడు. మేము కూడా వాడిని వదిలిపెడతామనే గానీ ఇంటికి వెళ్ళాక ఫుల్ బోర్. మాకు ఏం చేయాలో కూడా తోచదు. టీవీ ఉన్నా గానీ ఎంతసేపు చూస్తాం టీవీని. మా హస్బెండ్ ఏదో మ్యాచెస్ జరుగుతున్నాయి కాబట్టి అలా టైం పాస్ చేసేస్తాడు. ఇంకా వాడిని వదిలిపెట్టేసి నేను మిషన్ దగ్గర ఇచ్చినవి ఉన్నాయి తెచ్చుకుందామని వెళ్ళాను. ఈ ప్యాంట్ తీసుకొని 1 ఇయర్ పైన అయింది. ఒక్కసారి కూడా వేసుకుంది లేదు కానీ కలర్ అయిపోయింది. దానికేమో చాలా పొడవైపోయింది. ఇంకా లెంత్ కట్ చేయించి ఎంత వరకు పెట్టాలో పెట్టించుకున్నాను. ఇంకా అదే చూసుకుంటున్నాను కరెక్ట్ గా ఉందా లేదా అని. ఇంకా వెళ్ళేటప్పుడు ఇక్కడ గేట్ వేసి ఉందని చెప్పి మొత్తం తిరిగి వెళ్తుంటే ఇంటికేం వెళ్తాంలే, మంచిగా చల్లగా ఉంది కదా, వెళ్ళి టీ తాగొద్దామని చెప్పి మేము ఎప్పుడు వెళ్ళే ప్లేస్ కి వెళ్ళాము. ఆ ప్లేస్ క్లోజ్ లో ఉంది కదా, కారం చెడు వరకు వెళ్ళొద్దాము, అక్కడ టీ టేస్ట్ చేద్దామని వెళ్తుంటే దారి మధ్యలోనే మాకు ఈ ప్లేస్ కనిపించింది. కాఫీ అయితే ఎంత టేస్టీగా ఉందో, స్ట్రాంగ్ ఉంది, మంచిగా కాఫీ పడింది. ఆ చల్లటి వెదర్ కి చాలా హ్యాపీ అనిపించింది. ఇంక ఇక్కడ వీళ్ళ దగ్గర పచ్చళ్ళు కూడా ఉన్నాయి, తీసుకుందామా అన్నాడు మా హస్బెండ్. అసలుకి నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు నుండో అనుకుంటున్నాను నాన్ వెజ్ పికిల్ టేస్ట్ చేయాలి అని. ఇంకా మా హస్బెండ్ కి ఎప్పుడు నుండో చెప్తున్నా ఎక్కడ దొరికితే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టు అని. లక్కీగా ఇక్కడ వీళ్ళ దగ్గర నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి అన్నారు. ఎప్పుడో ఒక్కసారి టేస్ట్ చేశాను చికెన్ పచ్చడి. ఇంకప్పటి నుండి ఎక్కడ వెతుకుతున్నా కానీ దొరకట్లేదు. మెయిన్ మాకు చీరాల్లో ఏంటంటే ఆర్డర్ ఇస్తే చేసిస్తామన్నారు ఒక చోట అడిగితే. మాకేంటంటే ఎక్కువ క్వాంటిటీ ఆర్డర్ పెట్టామంటే కన్ఫామ్ గా తింటానే ఉంటాము. మళ్ళీ అంత మంచిది కాదు కదా, కొంచెం దొరికితే బాగుంటది అనుకున్నాము. ఇక్కడ వీళ్ళ దగ్గర
ఒక చిన్న ప్యాకెట్ ఉంది. కొంచెం క్వాంటిటీ అయితే టేస్ట్ బాగుంటే మళ్ళీ ఇంకొంచెం తెచ్చుకోవచ్చు కదా అని మా ఫీలింగ్. ఇంకా అందుకే ఆ చిన్న ప్యాకెట్ ఉంది కదా అని ఇంకా తీసేసుకున్నాము. ఇంక ఇక్కడ అన్ని అడుగుతున్నాను ఇవేంటివి అవేంటివి అని చెప్పి స్నాక్స్. ఇంకా పచ్చడి ఒక్కటి తీసుకొని వచ్చేసాము. ఈ పాటికి నేను వాయిస్ ఓవర్ చెప్పే టైంకి కూడా పచ్చడి పూర్తి కంప్లీట్ అయిపోయింది. ఫుల్ తినేసాము. ఇంకా ఎప్పుడు నుండో మా హస్బెండ్ పానీపూరి తినాలనిపిస్తుంది అన్నాడని ఇంకా పానీపూరి చేస్తున్నాను. బఠానీ పెట్టేసాను కుక్కర్లో. ఇంకొక పక్క పూరీలు చేస్తున్నాను. సూజీ పూరి అంటారు కదా, అది చేస్తున్నాను. ఇంకా వాటర్ ఏమో ఇన్స్టెంట్ ప్యాకెట్ దొరికింది కదా పానీపూరి మసాలా, ఇంకా అది కలిపేశాను. మొత్తం చేయాలంటే టైం సరిపోదులే అని ఇంకా పూరి అను బఠానీ వరకు ఇంట్లో వండాను. మాకు మెయిన్ ఆలు స్టఫింగ్ కన్నా పూరీలోకి ఈ బఠానీ స్టఫింగ్ అంటేనే చాలా ఇష్టం. అందుకే ఎప్పుడైనా కానీ బఠానీ చేయడానికి చూస్తాను ఇంట్లో. ఎప్పుడైనా పానీపూరి చేస్తే రెసిపీ మొత్తం పెడదాం అనుకున్నా కానీ షార్ట్ వీడియో కొంచెం ఫ్లాప్ అయింది. పూరీలు కలిపేది బ్యాటర్ నాకు అంత కుదరలేదు. కాకపోతే కొంచెం బాగానే వచ్చినాయి. ఇంకా పర్ఫెక్ట్ చేసినప్పుడు నెక్స్ట్ టైం చూపిస్తాను. మా హస్బెండ్ బయటికి వెళ్దాం రెడీ అవ్వు అన్నాడు. నాకు ఎందుకో తడుతుంది, ఎక్కడికో తీసుకెళ్తున్నా, టైం పట్టిద్ది రావటానికి అని. అందుకే ముందుగానే సింబా గాడికి అన్నం పెట్టేశాను. నేను ముందే అడిగేశాను నువ్వు ఎంత సర్ప్రైజ్లు ఇద్దామన్నా కానీ అవ్వదు, కానీ ముందు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పు, ఎంత దూరం వెళ్తున్నామో చెప్తే దాన్ని బట్టి సింబా గాడికి అన్నం పెట్టేస్తా అంటే ఒంగోలు వరకు వెళ్దాం అన్నాడు. ఇంకా త్వరగా వాడికి అన్నం వండేసి నా చేత్తో తినిపిస్తాం. మెయిన్ ఎక్కడికైనా దూరం వెళ్తున్నాం టైం పట్టిద్ది రావటానికంటే నేనే తినిపించొస్తాను. కొంచెం వాడు సాటిస్ఫై అవుతాడు. ఎంత లేదన్నా కానీ ఎక్కువ బాగా అటాచ్ అయిపోతాం కదా, బయటకు వెళ్తున్నాం మన ఎంజాయ్మెంట్ ఉంటుందనే కానీ వాడి ఇంట్లో ఏం చేస్తున్నాడా ఇంత లేట్ అయిపోయిందని చెప్పి మాకు భయం ఉంటుంది. హైవేనే కాబట్టి వెళ్ళి రావడానికి 3 hours సరిపోతుంది. ఇంక ఇక్కడ కూర్చొని కాళ్ళు పట్టేసినాయి. ఇంకా అందుకే అటు ఇటు నడుస్తున్నాను దిగి. ఇక్కడ ఈ బాబా విగ్రహం వల్లే ఉంది. ఇదే మాకు వచ్చిన ప్రాబ్లం. చల్లగా ఉంది అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటాము సడన్గా అనుకొని. ఇంకా ఆ టైంలో సింబాగడికి కొంచెం ముందుగానే అనుకొని వాడికి అన్ని తినిపించేసి వస్తాము. మేము వచ్చింది మెయిన్ ఒంగోలులో ఫేమస్, అందరికి తెలిసే ఉంటది కదా ఇస్మాయిల్ బిర్యానీ. అది తిందామని వచ్చాము. ఎంతైనా చీరాల్లో దొరికే బిర్యానీస్ ఆ ఫ్లేవర్స్ వేరు. అసలు ఈ బిర్యానీ తినాలంటే చీరాల్లో ఎక్కడ దొరకదు. అందుకోసమైనా కానీ ఇంత దూరం రావాల్సిందే. ఎప్పుడు వెళ్ళినా కానీ ఒకటే ఆర్డర్ పెడతాము, చికెన్ దమ్ బిర్యానీ. టేస్ట్ ఫ్లేవర్స్ భలే ఉంటాయి. ఎప్పుడు వచ్చినా కానీ అదే ఫ్లేవర్ ఉంటుంది. మెయిన్ ఇక్కడ గోంగూర తినాలి. అసలు ఆ గోంగూర కోసమే వస్తా మెయిన్ నేను. అంత బాగుంటది టేస్టీగా బిర్యానీలో. అంత దూరం నుండి వచ్చినందుకు వర్త్ అనిపిస్తుంది. ఇంతకు ముందు ఏంటంటే ఒంగోలు వస్తున్నామంటే వెళ్ళి KFC తిందామని ఉండేది. ఇప్పుడు KFC మీద ఉన్న ఇంట్రెస్ట్ పోయింది. వచ్చేటప్పుడు స్టార్టింగ్ లో అనిపించింది మాల్లో KFC నేను తింటాను, నువ్వు బిర్యానీ తిను అని చెప్పి. కానీ తర్వాత అందుకే ఒకటే బిర్యానీ తీసుకుంటే ఇద్దరం తినవచ్చులే అని ఇక్కడికి వచ్చేసాం డైరెక్ట్ గా. మా ఇద్దరికి ఏంటంటే ఎంజాయ్మెంట్స్ తో పాటు ఫుడ్ మంచిగా తినాలి, కాకపోతే బడ్జెట్ కూడా చూసుకోవాలి, మన బడ్జెట్ లో ఉందా లేదా అని చెప్పి. ఇంకా ఈ మంత్ లో కొన్ని ఉంటాయి మాకు, ఈ మంత్ లో ఇవే చేయాలి అని చెప్పి దాన్ని బట్టి చేస్తాము. మార్నింగ్ నుండి అసలు బ్రేక్ఫాస్ట్ ఏమీ తినలేదు. ఫుల్ గా ఇంక ఇక్కడే కుమ్మేద్దామని వచ్చాం డైరెక్ట్ గా. మేమంతే ఇంకా ఏమన్నా తినాలి అంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదోటి స్కిప్ చేసేస్తాము. ఈవినింగ్ ఇంకా లైట్ గా తినేస్తాం ఇంటికి వెళ్ళాక. ఎందుకంటే మధ్యలో చాలానే గ్యాప్ ఉంటది కాబట్టి ఈవినింగ్ ఇంకా త్వరగా తినేస్తే నైట్ వాకింగ్ కన్ఫామ్ గా ఒక 8000 steps అయినా వేస్తాం పైన అటు ఇటు తిరుగుతా. వేడిగా అలా వడ్డిస్తుంటేనే ఫుల్ నోరూరిపోతుంది. ఇంకా మా హస్బెండ్ ఫస్ట్ తిన్నాక ఎన్ని రోజులైంది ఫ్లేవర్ తిని అని చెప్పి ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. నార్మల్ గా అయితే మా హస్బెండ్ తినడు గోంగూర. ఇక్కడికి వచ్చాడంటే కన్ఫామ్ గా గోంగూర తింటాడు తను కూడా. ఎంత లేదన్నా కానీ సరౌండింగ్స్ లో తిరగటం వేరు. కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్ళి ఒక మంచి డ్రైవ్ ఎంజాయ్ చేసి హ్యాపీగా ఫుడ్ తిని రావటం వేరు. చాలా బాగుంటది. బాదం పాలు కూడా తాగాము, భలే ఉంది టేస్టీగా. అసలు చీరాల్లో ఎంతైనా కానీ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటది అంటారు కదా, అది వేరు ఇది వేరు. ఎంత చీరాల్లో ఫేమస్ బాదం పాలు ఉన్నా గానీ డ్రై ఫ్రూట్స్ అన్ని సన్నగా చాప్ చేసి వేశారు బాదం పాల్లో. భలే ఉంది నోటికి క్రంచీగా. అసలు మా హస్బెండ్ నన్ను పట్టించుకోవట్లేదు, నేను వీడియో తీస్తున్నా అన్న విషయం కూడా మర్చిపోయాడు. ఫుల్ గా ఆస్వాదిస్తున్నాడు. ఇంకా నేనుండి వ్లాగ్ తీస్తున్నా అంటే ఇంక అప్పుడు కావాలని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడు, ఏదో ఒక రియాక్షన్ ఇవ్వాలి అని చెప్పి. నేను ఎప్పుడైనా తినేటప్పుడు ఫస్ట్ ఉత్త రైస్ టేస్ట్ చేస్తా ఎలా ఉందని చెప్పి, తర్వాత మళ్ళీ గోంగూర వేసుకుంటాను. మెయిన్ చెప్పాను కదా గోంగూర నాకు ఇక్కడ బాగా ఇష్టం అని చెప్పి. ఇంకా ఫస్ట్
ఫస్ట్ గోంగూర వేసుకొని తింటున్నాను. ఎంతైనా కానీ వంటలు వీడియోస్ లో చూసి నేర్చుకోవటం వేరు, పక్క నుండి ఒకళ్ళు చూసి నేర్పించేది వేరు. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇలాంటి ఫ్లేవర్స్ మనం ఎంత ఇంట్లో ట్రై చేసినా రావని చెప్పి. ఫుల్ కంప్లీట్ చేసేసాం ఇద్దరం కలిసి. ఎంతైనా కానీ బిర్యానీ తిన్నప్పుడు కోక్ తాగకపోతే ఆ మజా రాదు. ఇంకా మంచి కోక్ కూడా తాగేసాము. ఇంకా తిన్నాక ఇప్పుడు వెళ్ళాలా మళ్ళీ బండి మీద అనిపిస్తుంది. వచ్చేటప్పుడు ఫుల్ ఎక్సైట్మెంట్ లో వచ్చాము, ఎందుకంటే తింటాం కదా. నా హెయిర్ చూస్తుంటే నాకే భయం వేసింది, ఫుల్ చిక్కులు పడిపోయినాయి గాలికి. ఇంటికి వచ్చాక చిక్కులు తీసుకుంటుంటే అసలు ఆ నొప్పికి మామూలుగా ఉండదు. ఎంతైనా స్ట్రైట్ హెయిర్ ఉంటే లక్కీ అనుకుంటారు కదా, అస్సలు కాదు. ఏ హెయిర్ కి ఆ హెయిర్ ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. నా హెయిర్ స్ట్రైట్ గా ఉంటదనే గానీ మంచిగా ఇంట్లో ఉంటే బాగుంటది. ఇలా బయటకు వచ్చినప్పుడు ఎందుకు స్ట్రైట్ హెయిర్ ఇచ్చే దేవుడా అనిపిస్తుంది. ఇక్కడ మా హస్బెండ్ బండి నడిపి కొంచెం అటు ఇటు తిరుగుతున్నాడు. మంచిగా మాటలు చెప్పుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటే అసలు టైం కూడా అర్థం కాదు. వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాం కానీ వచ్చేటప్పుడు ఇంకా 1 hour లో వచ్చేసాము. అప్పుడే వచ్చేసామా అన్నట్టుంది. ఈ బండి చూడటం నేను ఫస్ట్ టైం. వెళ్ళేటప్పుడు చూసే దారిలో, కానీ మా హస్బెండ్ వెళ్తున్నాం కదా వచ్చేటప్పుడు ఉంటే చూద్దాంలే అన్నాడు. ఇంకొచ్చే దారిలో గుర్తొచ్చి ఇంక ఇక్కడ ఆగాము. ఇది ఇలా చూడటం నేను ఫస్ట్ టైం దగ్గర నుండి. పాతకాలం స్టైల్ కదా, బాగుంటది ఇలాంటివన్నీ చూడాలంటే. దానికి తోడు కలర్స్ వేశారు కదా, ఇంకా లుక్ బాగుంది. ఎప్పుడు నేను ఎద్దుల బండి ఎక్కుదామని ఉంటది కానీ ఆ ఛాన్స్ రాలేదు నాకు. ఇంక ఇక్కడ కాసేపు అటు ఇటు తిరిగి మంచిగా ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ ఫొటోస్ తీయంటే నేను కావాలని వీడియో తీస్తున్నాను. ఎక్కి పైన కూర్చొని తెగ పోజులు ఇస్తున్నాడు, నేను ఫొటోస్ తీస్తున్నా అనుకొని. మా హస్బెండ్ కి నేనేం సలహా ఇచ్చా అంటే, మనం ఎలాగో బయట తిరగకుండా అస్సలు ఉండలేము, ఏదో ఒకటి ఇలాంటి బండి ప్లాన్ చేయొచ్చు కదా, సింబాగండి ఎక్కించుకొని మంచిగా ఊర్లన్నీ తిరగొచ్చు అంటే ఇంకా నవ్వుతున్నాడు. అప్పుడప్పుడు ఇలాంటి ఐడియాస్ వస్తూ ఉంటాయి, కానీ అవి ఇప్పుడు ఇలా ఇంప్లిమెంట్ చేయాలంటే అవ్వదు. కొన్నిసార్లు అబ్బాయి ఇలా చేస్తే భలే ఉంటుంది, డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది, డిఫరెంట్ గా మనం ఒకటి ఎక్స్పీరియన్స్ అయినట్టు ఉంటుంది అనిపిస్తుంది. కానీ ఇలా రియాలిటీలో అవ్వదు. మాకున్న కోరికలకి ఎక్కడో పాతకాలంలో పుట్టాల్సిన వాళ్ళమి ఈ జనరేషన్ లో పుట్టాం అనిపిస్తుంది. అలాంటివి ఉంటే మా మైండ్ లో అలా చేయాలి ఇలా చేయాలని. బీటెక్ లో ఉన్నప్పుడు రోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇలా మేము రైల్వే ట్రాక్ దాటాలి, ఇంకా ఇంతే లెక్క పెడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు కూడా సీరియస్ గా లెక్క పెడుతున్నా, కానీ కౌంట్ మిస్ అయింది. మొత్తం తిరిగి ఒంగోలు అంతా ఇంకా మొత్తం ఊరంతా చీరాలంతా ఒక రౌండ్ వేసి ఇంటికి అలా వచ్చామో లేదో వర్షం ఫుల్ స్టార్ట్ అయింది. ఒక పక్క ఎండ ఒక పక్క వర్షం. రెయిన్బో అసలు సడన్ గా వచ్చింది. చాలా ఇయర్స్ అయిపోయింది ఇలా రెయిన్బో చూసి. అసలు వస్తుందా లేదా అని చెప్పి చూస్తూ ఉన్నా, అటు ఇటు తిరుగుతూ ఉన్నా. సడన్ గా ఎందుకో వెనక్కి తిరిగి చూసేసరికి ఇలా రెయిన్బో కనిపించింది. భలే హ్యాపీ అనిపించింది. ఎక్కువసేపు ఏమీ లేదు, ఊరికల్లా ఒక 2 minutes అలా ఉండుంటదేమో, కానీ భలే ఉంది చూస్తుంటే. మన చిన్నప్పుడు ఎప్పుడో చూసేవాళ్ళం కదా ఇలా రెయిన్బో. ఎక్కువ వచ్చేది వర్షం పడినప్పుడు ఎండుంటే. కానీ ఈ రోజుల్లో ఇలాంటి వ్యూస్ చూడాలంటే చాలా రేర్, లక్కీ అయి ఉండాలి. మనం ఫస్ట్ చూడాలి కదా దాన్ని వచ్చినప్పుడు. వర్షం పడుతుంది కదా, ఫుల్ ఫ్లోలో వెళ్తున్నాయి వాటర్ ని ఊడ్చేస్తున్నాను. మా సింబాగాడు ఆల్రెడీ ఎప్పుడో చెప్పా ఒకసారి, వీడికి వర్షం అంటే చాలా ఇష్టం అని అటు ఇటు పరిగెత్తుతున్నాడు. ఇంకా నేను వదిలేసా, తడిస్తే తడిచాడులే. మేము బిర్యానీ తింటే అలా మా సింబాగాడికి కూడా చికెన్ కావాలి కదా, వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని వచ్చాను. ఇంకా వర్షంలో తడిచి వెయిట్ చేస్తున్నాడు, నేను చికెన్ పొయ్యి మీద పెట్టానా లేదా అని చెప్పి చూస్తున్నాడు అటు ఇటు తిరుగుతుంటే. మేము వాడిని తుడవటం తడిచాడని వాడేమో మళ్ళీ వెళ్ళి తడిచి రావటము సరిపోయింది. డోర్ దగ్గర రెడీగా ఉన్నాడు, మళ్ళీ వర్షం పడితే బయట తిరుగుదాం. వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.